హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో తమిళనాడు సిరీస్ డే 2 అండి. నా ప్రీవియస్ వీడియోలో నేను మదురై టెంపుల్ గురించి అలాగే మదురైలో చూడాల్సిన ప్లేసెస్ గురించి అన్నీ క్లియర్గా చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో మనం డే 2 రామేశ్వరం వెళ్ళాం మేము. ఈ వీడియోలో మీకు రామేశ్వరం గురించి, రామేశ్వరం స్థల పురాణం, రామేశ్వరంలో మనం ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి, టైమింగ్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా రామేశ్వరంకి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. మనకి మదురై నుంచి కేవలం 150 కిలోమీటర్సే ఉంటుంది. 4 hours టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ. మనకి మదురై నుంచి రామేశ్వరంకి బస్సు, ట్రైన్ ఆర్ వెహికల్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మదురై నుంచి వెహికల్స్ కూడా చాలా వరకు రామేశ్వరంకి వెళ్తాయి. అవి కాస్ట్ వచ్చేసి సీజన్ వైజ్, లేకపోతే మనం ఎంతమంది ఉంటాం దాన్ని బట్టి వాళ్ళు అక్కడ చార్జ్ చేస్తారు. చెన్నై నుంచి మనకి రామేశ్వరం అప్రాక్సిమేట్లీ 450 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం రామేశ్వరం గురించి తెలుసుకుందామండి. రామేశ్వరం వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అలాగే ఇండియన్ ఓషన్ మధ్యలో ఉండే ఒక దీవి. ఇక్కడ శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ దేవాలయాన్ని రామేశ్వర రామనాథ స్వామి దేవాలయం అని అంటారు. ఈ శివలింగం 12 జ్యోతిర్లింగంలో ఒకటి. అలాగే ఆదిశంకరాచార్యుల ప్రకారం ఇండియాలోని చార్ధంలో ఒకటి. రామాయణం ప్రకారం సీతాదేవిని రావణాసురుడు అపహరించిన కాడి నుంచి వెళ్ళి శ్రీరాముడు రావణాసురుని హతమార్చే వరకు చాలా వరకు ఘట్టాలు ఈ రామేశ్వరంలోనే జరిగాయి. దానికి గుర్తుగా ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. అందులోనే ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ యొక్క స్థల పురాణం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు రామేశ్వరం స్టే గురించి చూద్దాము. మనకి రామేశ్వరం టౌన్లో చాలా హోటల్స్ అనేటివి ఉంటాయి. ఒకవేళ మీకు ఆన్లైన్లో దొరకకపోయినా ఇక్కడ మనకి హోటల్స్ అనేటివి ఖచ్చితంగా దొరుకుతాయి. సో హోటల్ స్టేకి మాత్రం ఏం ప్రాబ్లం కూడా ఉండదు. మనం ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఈస్ట్ గోపురము. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ గోపురం నుంచే ఉంటుంది టెంపుల్కి. చాలా వరకు తమిళనాడులో ఎక్కువ శాతం టెంపుల్స్కి 4 గోపురాలు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ టెంపుల్కి కూడా మనకి 4 గోపురాలు అనేటివి ఉంటాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు, తర్వాత 3 PM నుంచి 8:30 PM వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ టెంపుల్లో మనకి 3 types ఆఫ్ దర్శనాలు ఉంటాయి. ఒకటి నార్మల్ దర్శనం, ఇంకొకటి 22 బావుల దర్శనం, అలాగే స్ఫటికలింగ దర్శనం. 3 దర్శనాలు ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. మనకి స్ఫటికలింగ దర్శనం నార్మల్గా మార్నింగ్ టైమ్సే ఉంటాయి. అది కూడా 4 AM నుంచి 5 AM వరకే. ఎవరైనా ఆ దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టైం మీరు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందాము. శ్రీరాముడు రావణాసుని సంహరించిన తర్వాత లంక నుంచి రామేశ్వరం వచ్చి బ్రహ్మహత్య పాతకం కలగకుండా ఉండడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. అప్పుడు రాముడు హనుమంతునికి చెప్పి కైలాసం నుంచి లింగాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు. కాకపోతే హనుమంతుడు సమయానికి రాకపోయేసరికి సీతాదేవి అక్కడ ఉన్న ఇసుకతో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించి పూజ చేస్తాడు. కాకపోతే తర్వాత కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకొస్తాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని బుజ్జగించడానికి మొదట నువ్వు తెచ్చిన లింగానికే పూజలు జరుగుతాయి, తర్వాత ఇక్కడి మట్టి లింగానికి పూజలు జరుగుతాయని చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా హనుమంతుడు తెచ్చిన లింగానికి పూజలు జరిగిన తర్వాతే సీతాదేవి ప్రతిష్ఠించిన మట్టి లింగానికి పూజలు జరుగుతాయి. ఇక్కడి లింగాన్ని రాముడు ప్రతిష్ఠించినందువలన దీనిని రామనాథ స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది ఈ దేవాలయం యొక్క స్థల పురాణం.
దీనిని 12వ శతాబ్దంలో పాండ్యరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారంట. తర్వాత విజయనగర రాజులు కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారని అంటారు. ఇప్పటికీ కూడా గర్భాలయంలో మనకి 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి సీతాదేవి ఇసుకతో నిర్మించింది, దానిని రామలింగం అని అంటారు. ఇంకొకటి హనుమంతుడు కైలాసం నుంచి తీసుకువచ్చిన దాన్ని విశ్వలింగం అని అంటారు. ముందుగా మనము స్వామివారిని దర్శించుకుంటాము. తర్వాత స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చినాక మనకి ఇక్కడ అష్టలక్ష్మి విగ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మనము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము. ఇక్కడ అమ్మవారిని పర్వతవర్ధిని అని పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో నటరాజస్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ నటరాజస్వామిని సభాపతి అని, అలాగే అమ్మవారిని శివగామ సుందరి అని పిలుస్తారు. మీకు ముందుగా చెప్పినట్టు ఈ టెంపుల్ ఒకవేళ డైరెక్ట్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేకపోతే 22 బావుల దర్శనం చేసుకోవాలి అంటే అది ఇంకో విధంగా ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. రామేశ్వరానికి మొదటిసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత 22 బావుల దగ్గర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. దీనికి కూడా ఒక చరిత్ర అనేది ఉంది. ఇదే అగ్నితీర్థం ఘాట్. ఇది ఈస్ట్ గోపురానికి ఎదురుగా కొంచెం దూరంలోనే ఉంటుంది. రాముడు రావణాసుని హతమార్చిన తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు ఈ సముద్రంలో స్నానం ఆచరించి ప్రతిష్ఠించారని నమ్ముతారు. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకి పిండ ప్రదానం కూడా చేస్తారు. దానికి సంబంధించిన అయ్యగారులు కూడా మనకి ఇక్కడ ఉంటారు. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత 22 బావులలో స్నానం ఆచరించడానికి వెళ్తారు. పురాణాల ప్రకారం రావణాసుని చంపినాక రాముని యొక్క బాణాలు 22 ఉన్నాయంట. ఆ 22 బాణాలతోటే ఈ 22 బావులు సృష్టించారంట. ఇక్కడ ప్రతి ఒక్క బావిలో నీరు కూడా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిట్లో ఉప్పు ఉంటుంది, కొన్నిట్లో తీయగా ఉంటుంది. ఈ 22 బావుల్లో స్నానం ఆచరించాలంటే కేవలం నార్త్ గోపురం నుంచి అలా ఉంటుంది, వేరే ఏ గోపురం నుంచి అలా ఉండదు. నార్మల్గా ఈ 22 బావుల దగ్గర నీళ్లు చల్లడానికి అక్కడ లోకల్ వాలంటీర్స్ ఉంటారు. మనకి ఇక్కడ టికెట్ ఛార్జెస్ ఉంటాయి 25 రూపీస్. ఒకవేళ లేదు మేము మొత్తం వాటర్లో స్నానం చేయాలంటే అక్కడ వాళ్ళు ఒక బకెట్ నిండా వాటర్ పోస్తారు. దానికి సపరేట్ ఛార్జ్ చేస్తారు. పర్ పర్సన్ 250 రూపీస్ అలా తీసుకుంటారు. మీరు ఒకవేళ గ్రూప్లో వెళ్తే అక్కడ నెగోషియేట్ చేసుకోవచ్చు ప్రైస్ అనేది. ఈ బావిలకి కూడా డిఫరెంట్ నేమ్స్ అనేటివి ఉంటాయి. మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం, గంగా, యమున, సరస్వతి, గాయ తీర్థం అని 22 వెల్స్కి 22 డిఫరెంట్ టైప్స్ నేమ్స్ ఉంటాయి. అక్కడ మీరు ఒక్కొక్క బావి పేరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది కూడా. ఈ 22 బావిల దగ్గర స్నానం చేశాక మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే టెంపుల్ లోపల వెట్ క్లాత్స్ అనేటివి అలా ఉండవు. సో మీరు అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మీరు టెంపుల్ లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. దర్శనం తర్వాత మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. మనకి టోకన్స్ అనేటివి లోపలనే ఇస్తారు, ఫ్రీ ఫుడ్. మీరు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మనము 22 బావుల స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే నార్త్ గోపురం నుంచి ఎంటర్ అయ్యి సౌత్ గోపురం నుంచి ఎగ్జిట్ కావాలి. అంతేకాని వేరే ఏ గోపురం నుంచి కూడా మనకి బావి స్నానాలు అనేటివి అలో లేదు. చాలామంది కాశీకి వెళ్ళి వచ్చినాక ఖచ్చితంగా రామేశ్వరంకి వస్తేనే కాశీ యాత్ర కంప్లీట్ అవుతుంది అని అంటారు. కాశీలోని నీళ్లు తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినాకనే వారి కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది అని నమ్ముతారు. ఈ టెంపుల్లో మండపాలు ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా చాలా బాగా ఉంటాయి. ఖచ్చితంగా టైం తీసుకొని నిదానంగా అవన్నీ చూస్తూ ఉంటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది.
ఇది రామేశ్వరం యొక్క స్థల పురాణం, చరిత్ర అన్నీ. నెక్స్ట్ మనం రామేశ్వరంలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటో చూద్దాము. ఒకవేళ మనము ధనుష్కోటి రూట్ నుంచి వెళ్తే మాత్రం మనము అక్కడ కోదండ రామాలయం, ధనుష్కోట్ టౌన్, రామసేతు పాయింట్, ఏపీజే అబ్దుల్ కలాం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. పంబన్ రూట్లో వెళ్తే పంబన్ బ్రిడ్జ్, విలోంది తీర్థం, ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. రామేశ్వరం లోకల్లో కూడా మనము చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. రామేశ్వరం లోకల్లో మనము లక్ష్మణ తీర్థం, శ్రీకృష్ణ టెంపుల్, నటరాజ టెంపుల్, పంచముఖ హనుమాన్ టెంపుల్, రామతీర్థం, రామపాద టెంపుల్, బోట్ ట్రిప్ లాంటివి విజిట్ చేయొచ్చు. ముందుగా మనం కోదండ రామాలయం టెంపుల్ గురించి తెలుసుకుందాము. కోదండ రామాలయం టెంపుల్ని విభీషణ టెంపుల్ అని కూడా అంటారు. రావణాసుని సంహరించిన తర్వాత విభీషణునికి పట్టాభిషేకం ఇక్కడే చేశారంట. అందుకే దీనిని విభీషణ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ మనకి రామేశ్వరం నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి మనకి అక్కడ లోకల్లో ఆటోస్ కానీ వెహికల్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. కోదండ రామాలయం తర్వాత మనం నెక్స్ట్ విజిట్ చేసే ప్లేస్ ధనుష్కోటి టౌన్. ధనుష్కోటి టౌన్ మనకి టెంపుల్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి శ్రీలంక కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రామసేతు పాయింట్. ధనుష్కోటి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీనికి వచ్చేసి 4:30 వరకు లాస్ట్ ఎంట్రీ అండి. ఇక్కడి నుంచే హనుమంతుడు లంకకి రామసేతు నిర్మించారటండి. తర్వాత మనం విజిట్ చేసే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అబ్దుల్ కలాం యొక్క హౌస్. ఇది కూడా ఈ రామేశ్వరంలోనే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం విజిట్ చేసేది పంబన్ బ్రిడ్జ్ అండి. పంబన్ బ్రిడ్జ్ అనేది రామేశ్వరం టౌన్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 1940లో ఓపెన్ చేశారండి. ఇండియాలో సముద్రంపై నిర్మించిన మొదటి రైల్వే బ్రిడ్జ్ ఇది. ప్రజెంట్ అయితే ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేశారండి. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఈ పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు ఓల్డ్ బ్రిడ్జ్ అండ్ న్యూ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే క్రూజ్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది రెండుగా విడిపోయి షిప్స్ వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. పంబన్ బ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి విలోంది తీర్థం. ఇక్కడే సీతాదేవికి దాహమైనప్పుడు శ్రీరాముడు తన బాణంతో ఈ తీర్థాన్ని సృష్టించాడటండి. చుట్టూ సముద్రం ఉన్న ఈ బావిలోని నీళ్ళు చాలా తియ్యగా ఉంటాయంట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం యొక్క మెమోరియల్. ఈ ప్లేసెసే కాకుండా లక్ష్మణ తీర్థం, శ్రీకృష్ణ టెంపుల్, నటరాజ టెంపుల్, పంచముఖి హనుమాన్ టెంపుల్, రామతీర్థం, రామపద టెంపుల్, బోట్ ట్రిప్ లాంటివి కూడా రామేశ్వరంలో మనం విజిట్ చేయొచ్చు. బోట్ ట్రిప్ వచ్చేసి మనకి అగ్నితీర్థం దగ్గర ఉంటుందండి. ఇదండి రామేశ్వరం టౌన్ యొక్క స్థల పురాణం, హిస్టరీ, అలాగే రామేశ్వరంలో చూడాల్సిన ప్లేసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.